హలో అండి అందరికీ. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసితే దాదాపు చాలా మంత్స్ అయితే అయిపోయిందండి. ఏదన్నా మంచి వీడియోతో వద్దామని చెప్పి ఈ వీడియోతో వస్తున్నానండి. రాజమండ్రి టు కుంభమేళ. ఇదైతే మా ట్రావెలింగ్లో మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఫన్ అయితే ఉందండి. అది మిస్ కాకుండా అయితే చూడండి. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే స్టార్టింగ్ మరి వెళ్ళేటప్పుడు ఆయుధ పూజ ఎలా చేస్తాం అలాగే మేము వెళ్ళేదానికి ఆయుధ పూజ చేయాలి కాబట్టి మా ఆంటీ గారికి అయితే ఒక కొబ్బరికాయని ఒక గుమ్మడికాయ అయితే ఇచ్చేసామండి. ఆవిడ అటు ఇటు ఇటు అటు తిప్పి దేవుడికి చూపించి నేలకేసి అయితే సాచి పెట్టి కొట్టారండి. 10 ముక్కలు అయితే అయిపోయింది. అది సరిపోదన్నట్టు మన గ్యాడ్జెట్ ఇంకోటి అయితే ఉంది కదా, గుమ్మడికాయ అండి. దాన్ని అటు ఇటు ఇటు అటు అటు తిప్పి మళ్ళీ ఇటు కూడా తిప్పి 3 సార్లు దానికి చూపించి మా ఆంటీ గారు వెనక్కి వచ్చి ఈ గ్యాడ్జెట్లు ఈ దిష్టిలోనే అయిపోయిన తర్వాత మీరు రెండో నిమిషం కూడా ఆలోచించకుండా మా రైట్ అయితే స్టార్ట్ చేసామండి. మన రాజమండ్రి సెంట్రల్ రైల్ బంక్ దగ్గర వెళ్ళి ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసుకున్నాం. మన బండిలో దాని కడుపు నిండా ఆయిల్ కొట్టించేసి మనం బయలుదేరేసరికి కరెక్ట్గా 11 అయితే అయిందండి. మన రాజమండ్రి సెంట్రల్ రైల్ బంక్ దగ్గర నుంచి అలాగే ఎయిర్పోర్ట్ రోడ్ అయితే ఎక్కేసాం. ఎలాగో స్టార్ట్ అయిపోయాం కదా, తెల్లార్లు తోలేద్దాం అయితే మేమైతే ఫిక్స్ అయిపోయామండి. ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టాప్ వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర కొంట చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగాము. ఆడికి వెళ్ళేసరికి తెల్లారుజామున 2 అయితే అయ్యింది భయ్యా. రోడ్డు అయితే మామూలుగా లేదు. ఎక్కడైనా టీ షాప్ దగ్గర ఆగుదామని చెప్పి కొంట చెక్ పోస్ట్ పక్కనే టీ షాప్ అయితే ఉంది. ఇక్కడైతే మా వాడు వాటర్ బాటిల్ మన వాళ్ళకి కావాల్సినవి తీసుకున్నారు. ఈ బాబాయ్ దగ్గర నీళ్ళు ఎక్కువ అనేది ఏం చేసేదిలాగా అదే తాగేసాం. స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి తెల్లాలు డ్రైవ్ చేసుకొని మేమైతే జగదల్పూర్ అయితే వచ్చేసాము. జగదల్పూర్ మెయిన్ సిటీ. కడుపులో పందికొక్కులు పరిగెడేస్తున్నాయని చెప్పి ఇంకా చేసేది ఏమీ లేక హైవే పక్కన అయిపోయాం భయ్యా. హోటల్ అయితే మరి బాగుంది. మా వాడిని ఏదో తీసేస్తున్నామో ఫోటోలు తీసేస్తున్నామో తెగ స్టిల్ ఇచ్చేస్తున్నాడు. కానీ అది తెలియదు ఏంటంటే ఈ హైవే బ్రేక్ఫాస్ట్ అనే హోటల్ అయితే నేను వీడియో తీసుకున్న ఐటమ్ వచ్చేటప్పటికి కడాయి చికెన్ విత్ గార్లిక్ నాన్ అయితే తీసుకున్నాం. దీంతోపాటు బిర్యానీ కూడా తీసుకున్నాం. టేస్ట్ అయితే బిలో యావరేజ్. చేసిన తర్వాత నాన్ స్టాప్గా రైడ్ కొడితే భయ్యా ఆల్మోస్ట్ 5:30కి మేమైతే మధ్యప్రదేశ్ అయితే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్లో ఒక ఘాటి అనమాట. నిజంగా అయితే చూడటానికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇటుపక్క చెట్లు, మధ్యలో వచ్చేటప్పటికి ప్లెయిన్ రోడ్డు. ఇదే కాకుండా ఈ ఘాటీలో వచ్చేటప్పటికి నిజంగా క్లైమేట్ అయితే మాత్రం అదిరిపోయింది భయ్య. అది ఆల్మోస్ట్ 5:36 అయింది. కూల్గా ఉంది. గుళ్ళు కూడా నిజంగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి గుళ్ళు గట్ట. రోడ్డు కూడా చాలా క్లియర్గా ఉంది. అంటే ట్రాఫిక్ గట్రా ఎక్కువైతే లేదు. మేము వెళ్ళే టైంకి మరి అలా ఉందో లేదంటే విడి టైంలో కూడా అలా ఉందో తెలియదు. కానీ ఘాటి అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లొకేషన్స్. ఆ రైడ్ అయితే ఇంకెక్కడా కూడా ఆపలేదు భయ్య. ఇంకా అలా చూస్తుండగానే సూర్యరావు గారు బాయ్ చెప్పి చంద్రుడి గారు అయితే హాయ్ చెప్పారు. మేము కరెక్ట్గా ఇది వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ దగ్గర ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగాం. హిల్ స్టేషన్ దగ్గర. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది భయ్య. అంటే చీకట్లో ఏం కనిపించట్లేదు అనుకో. మాది బండి వచ్చేటప్పటికి లైట్ అయితే ఇష్యూ వస్తుందని చెప్పి మా ఫ్రెండ్ అయితే చూస్తున్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి చలి అయితే ఎరక్కూడేస్తుంది. ఇలాంటి టైంలో మంచి కాఫీ పడితే భలే ఉంటుంది కదా నోటికి అని చెప్పి ఒక 4 కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాను. అక్కడ వాళ్ళు ఏంటంటే కాఫీ కన్నా మందు ఎక్కువ తాగుతారంట. మధ్యప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇలాంటి చిన్న షాపుల్లో కూడా మందు అయితే అమ్మేస్తారు. రేటు కూడా చాలా తక్కువ మన ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే. అలాలు డ్రైవ్ చేసి ఎట్టకేలకు ప్రయాగరాజ్ అయితే రీచ్ అయిపోయాం భయ్య. ఏటి ఈ డబ్బాలు ఏటి, ఈ ఆటోలు ఏటి, మా వాటాలు ఏటి, ఈ సంచులు ఏటి, ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా? చెప్తా దీనికి పెద్ద మ్యాటర్ ఉంది. మంచి ఫన్ కూడా ఉంటుంది భయ్య. ఆల్మోస్ట్ వాళ్ళు ఘాట్ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి 11:30, 12 అయిపోయింది. కడుపులో అయితే అదొకలో పందికుక్కలు పరిగెడుతున్నాయి. ఘాట్ రోడ్లో వచ్చేటప్పటికి ఈ మిక్చర్ బండి అయితే కనబడింది. ఓకే సరదాగా ట్రై చేద్దామని తిన్నాం. యావరేజ్గా ఉంటుంది అనుకున్నాం. కానీ మిక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగని చెప్పి కడుపు అయితే నిండదు కదా, ఏదో జస్ట్ అలా ట్రై చేసాం అంతే. అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఆంటీ గారు కిరాసన్ అలా చెక్కి మసాలా వేసి అయితే ఇస్తున్నారు. ఓకే అవి కూడా యావరేజ్గా ఉన్నాయి. తర్వాత ఫ్రూట్స్ అయితే రేట్లు అడిగేసరికి గోప అయితే అదిరిపోయింది భయ్య. అంత రేట్లు ఉన్నాయి, మామూలుగా లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి మా వాడికి 35 లీటర్లు టిన్ అయితే ఇస్తాను. రే ఏ ట్రై ఇది అని అంటున్నాడు. మాయా పట్టుకున్నాడు మాయా అని చెప్పి జాగ్రత్తగా నడిపిస్తాను. అలాగా మేము ఆటో దగ్గర నుంచి ఘాట్ల కాలం నడిచేసరికి ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ అయితే నడిచాం. ఎండలో సరే దోలు తీరిపోయింది భయ్య. అదే పొద్దున్న నుంచి కడుపులో ఏమీ లేదనుకో. ఇంకా ఎలాగలో పందికొక్కలు అయితే మామూలుగా పరిగెట్టట్లేదు. తర్వాత వచ్చేటప్పుడు స్నానం చేసి టిఫిన్ అయినా చేద్దామని చెప్పి ముందైతే స్నానం చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఇక్కడ ఘాట్లోకి వచ్చేసిన తర్వాత మీకు వచ్చేటప్పటికి ఇక్కడ స్నానం చేయడానికి అయితే ఉండదు. త్రివేణి సంగమం అని చెప్పి ఉంటుంది. మనం ఎక్కడి నుంచే బోట్ మాట్లాడుకొని అయితే వెళ్ళాలి. వాళ్ళు మనుషులు వచ్చేంతవరకు వెయిట్ చేస్తారు. వాళ్ళు అడగడం ఏంటంటే మనిషికి వచ్చేసరికి పర్ పర్సన్ 1500 అలా అడుగుతారు. కానీ మీరైతే మాత్రం పప్పులో కాలు వేయకుండా మీరైతే బాగా బార్గెన్ చేయండి. ఒక మనిషికి 300 నుంచి 500 మధ్యలో అయితే బార్గెన్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ టైం బట్టి.
వాళ్ళు వచ్చేటప్పటికి 300 రూపీస్ అయితే వర్తబుల్. మరి 500 రూపీస్ అనేది ఇంకా సీజన్ బట్టి మనం చెప్పలేము. అలాగా 300 to 500 మధ్యలో మాడుగు అనేది పర్ పర్సన్కి అయితే వెళ్ళండి. అక్కడ చాలామంది మన తెలుగు పీపుల్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు మనందరం కూడా మెర్జ్ అయ్యి అదొక పడవను ఆడుకుంటే మనకి కొంచెం రేట్ అనేది తక్కువ పడే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటి చిత్తికాయతలు అమ్ముకునే వాళ్ళలాగా డబ్బాలో సంచులు మోసుకెళ్ళిపోతున్నారా అని చూస్తున్నారా? చెప్తా భయ్య, దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. పార్ట్ 2లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఇక్కడ నుంచి ఘాట్ల నుంచి త్రివేణి సంఘానికి ఎలా వెళ్ళాము, బోట్ ఎలా మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా మీకు కట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన పార్ట్ 2లో. మంచి ఫన్ అయితే ఉంటుంది. వీడియో అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. వచ్చినప్పుడు ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.